సాలునయ్యా సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా 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 నీ కృప నాకు సాలునయ్యా. వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఎల్లమాటి రుధిర గారి ఉద్యోగ విరమణ సందర్భంగా మరియు భర్త స్వర్గీయ దావులూరి నాని కుమార్ గారి జ్ఞాపకార్థం కుమార్తె అల్లుడు శ్రీమతి దావులూరి స్టేఫీ కూచిపూడి కుమార్ గారు మరియు మనవరాళ్ళు బెట్టి బ్లెస్సీ మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు అన్నదానానికి సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ యేసు ప్రభు ఎల్లవెల్లలా కాపాడి రక్షించవలసిందిగా, అలాగే ఉద్యోగ విరమణ చేసినటువంటి ఆ రుధిర గారి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ ప్రభు ఆశీర్వదించి వారిని కాపాడవలసిందిగా మనమందరం కూడా ప్రార్థిస్తూ అన్నదాత సుఖీభవ. ఈరోజు అన్నదాన కార్యక్రమం స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయి నైట్ షెల్టర్ మరియు వృద్ధాశ్రయంలో నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమం శ్రీమతి ఎల్లమాటి రుధిర గారు వీరు గురుకుల పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేసి 30 సంవత్సరాల పాటు సర్వీసును అందించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మేడం గారు ఉద్యోగ విరమణ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి భర్త గారైనటువంటి దావులూరి నాని కుమార్ గారి జ్ఞాపకార్థం కూడా ఈ కార్యక్రమాన్ని అనేది వారి కుమార్తెలైనటువంటి స్టేఫీ గారు, అదేవిధంగా కూచిపూడి కుమార్ గారు, అట్లాగే మనవరాలు గట్టి బ్లెస్సీ మరియు కుటుంబ సభ్యులు అలా అమ్మమ్మ గారికి పదవి విరమణ శుభాకాంక్షలతో పాటు తాతయ్య గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారు శాస్త్ర జీవితం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాని కుమార్ గారు కూడా వారికి వారు ఏ లోపల ఉన్నప్పుడు కూడా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారి ఘనంగా వారి భర్త గారి ఘనంగా నివాళులర్పించడానికి చేసినటువంటి పెద్దల గౌరవ పెద్దలు కోతరాజు మాస్టారు, పిల్లలు కోతరాజు మాస్టారు ఈ కార్యక్రమం వారి పర్యవేక్షణలో నిర్వహించబడతా ఉంది. అదేవిధంగా ఈ సంస్థ నిర్వాహకులు సత్యనారాయణ గారు, సునీత గారు, అరికాడి బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, జోగా సందీప్ గారు, పురా శ్రీనివాస్ గారు ప్రధానోపాధ్యాయులు, అదీను పెద్దల గౌరవనీయులు దోల్పూడి శ్రీరామూర్తి గారు, వాలేటి వెంకటప్రతాప్ గారు, మొదలైనటువంటి అన్నదాత సుఖీభావ సభ్యులతో పాటు వారితో పాటు కుటుంబ సభ్యులైనటువంటి బంధువులైనటువంటి పూజ గారు, శ్రీజ, దుర్గాశ్రీ, డాక్టర్ గారు మేరీ యూనిస్ గారు, దిలీప్ గారు మొదలవారు కుటుంబ సభ్యులు మరియు మిత్రులందరూ కూడా ఇచ్చేసి రుధిర మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇచ్చే శుభాకాంక్షలు తెలియజేసిన కూడా పేరు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నటువంటి పెద్దలందరికీ సత్యనారాయణ గారికిను, మిగతా పోతరాజు గారికి, మిగతా మా సభ్యులందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా చాలా చేయాలని భవిష్యత్తులో మేము ఆశిస్తున్నాము. అలాగ చేయటానికి దేవుడు మరి మాకు సహాయపడాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే మా కుటుంబ సభ్యులు కుమార్తె శ్రీ పూజమ్మ, మనవరాళ్ళిద్దరు, తర్వాత కోడలు కొడుకు దిలీపు, కోడలు ప్రతిపాడు నియోజకవర్గం గొట్టిపాళ్ళలో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి మేరీ యూనిస్ కూడా పాల్గొన్నందుకు
వాళ్ళకి చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా.